ప్రపంచంలో చాలా రకాలైనటువంటి సంబంధాలు ఉంటాయి. అమ్మా నాన్నలకి పిల్లలకి మధ్యన ఉండే సంబంధం, భార్యాభర్తల మధ్యన సంబంధం, తోబుట్టువుల మధ్యన సంబంధం, స్నేహితుల మధ్యన సంబంధం, ఈ విధంగా రకరకాలైనటువంటి సంబంధాలు ఉంటాయి. అయితే కొంతకాలం క్రితం ఒక చిన్న వాదన వచ్చింది. ఏమనంటే ఈ సంబంధాల్లో బాగా సన్నిహితంగా ఉండేటువంటి సంబంధం ఏది అని. ఆ వాదనలో చాలా రకాలైనటువంటి ప్రశ్నలకి లేవనెత్తడం జరిగింది. చివరికి వాళ్ళు తేల్చుకున్నది ఏంటంటే, కొంతమంది అనుకుంటారు భార్యాభర్తల మధ్యన సంబంధం సన్నిహితమైందని. అది శారీరకమైంది కావచ్చు, కానీ చాలా సందర్భాల్లో మనసులు కలవు. ఎందుకంటే భార్యకి భర్తలకి చాలా విభేదాలు ఉంటాయి. అయితే ఖచ్చితంగా ఉండేటువంటి సన్నిహితమైన సంబంధం ఏదనంటే స్నేహితుల మధ్యన ఉన్న సంబంధం. స్నేహితులైతే నిజంగా వాళ్ళిద్దరి మధ్యన అరమరకలు ఉండకూడదు. ఉన్నాయంటే వాళ్ళు స్నేహితులు కాదు, నటిస్తున్నారు అని అర్థం. నిజమైనటువంటి స్నేహం ఎప్పుడు కూడా ఏమీ ఆలోచించదు, మనసులో ఉన్నదాన్ని ఖచ్చితంగా ఉన్నదన్నట్లుగా చెప్పగలిగేదాన్ని స్నేహం అంటారు. అయితే నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే, దేవుడు దీన్ని ముందుగానే గుర్తించాడు. అందుకనే దేవుడు ఏమని కోరుకున్నాడంటే, మీరు నాకు స్నేహితులుగా ఉండాలి అని కోరుకున్నాడు. దేవుడు మనతో స్నేహం చేయాలి అని ఆశపడుతున్నాడు. స్నేహితుల మధ్యన విభేదాలు ఉండవు. భార్యాభర్తల్లో భర్త ఎక్కువ భార్య తక్కువ అని ఉంటది. టీచరు ఉపాధ్యాయుడి దగ్గర ఉపాధ్యాయుడు ఎక్కువ టీచర్ తక్కువ అని ఉంటది. తల్లిదండ్రులు పిల్లల దగ్గర తల్లిదండ్రుల పైన పిల్లల కింద అని ఉంటది. కానీ స్నేహితుల మధ్యన అలా ఉండదు. భుజాల మీద చేతులు వేసుకొని వెళ్ళగలుగుతారు. అది స్నేహంలో ఉన్నటువంటి లక్షణం. అంటే దేవుడు ఒక విధంగా మన స్థాయికి రావడానికి ఇష్టపడుతున్నాడు. నేను మీతో స్నేహం చేస్తాను, మీ భుజం మీద చేయేస్తాను, మీతో కలిసి నేను నడుస్తాను ఆయన కోరుకున్నది. ఈ ప్రశ్నలకి ఈరోజు మనం జవాబు వెతకడానికి ప్రయత్నించాలి. అయితే బైబిల్ చాలా మంచి పుస్తకం. ఎందుకనంటే యేసయ్య లేకపోతే బైబిల్లో ఉన్నటువంటి దేవుడు ఏదైనా మనకి బోధించి ఇలా చేయండి అని అంటే, దానికంటే ముందు కానీ లేకపోతే దాని తర్వాత కానీ అది ఎలా చేయాలో ఒక నమూనా చూపిస్తారు. అంటే ఎవరో ఒకరు చేసి చూపించి ఇగో ఇట్లా చేయాలి అని అంటారు. బైబిలు బోధ అనేది కుర్చీ మీద కూర్చొని బోధించింది కాదు, చేసి చూపించింది. యేసు ప్రభువారు అందుకే మీరు నన్ను వెంబడించండి అని అన్నాడు. అంటే నేను చేసినట్లు మీరు చేయండి, నేను చెప్పినట్లు మీరు చెప్పండి, నేను బ్రతికినట్లు మీరు బ్రతకండి, నేను ప్రవర్తించినట్లు మీరు ప్రవర్తించండి. అంటే అది శిష్యరికం అని అంటారు. యేసయ్య నా స్నేహితులుగా ఉండండి అని కోరాడు. యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు 12 మందిని ఏర్పరచుకున్నాడు కదా, వాళ్ళని శిష్యులు అని అన్నారు. వాళ్ళేమో యేసు ప్రభు గారిని గురువు గారు అని పిలిచారు. గురువుకి శిష్యుడికి ఒక మెట్టు తేడా ఉంటుంది. గురువు గారు పైన ఉంటారు, శిష్యుడు కింద ఉంటారు. అయితే గురువు గారికి శిష్యుడికి ఉన్నటువంటి సంబంధం ఎలా ఉంటుందంటే, గురువు గారికి 10 విషయాలు తెలిస్తే శిష్యుడికి 10 విషయాలు నేర్పించడు, 9 నేర్పిస్తాడు. ఎందుకనంటే గురువు గారిని ఓడిచ్చేస్తాడేమో శిష్యుడు అనేసి, అందుకనే ఒకటి దాచి పెట్టేసుకుంటాడు. అందుకనే మనకు ఒక నానుడు ఉంటుంది, శిష్యత్ ఇచ్చత్ పరాజయం. శిష్యుడు ఖచ్చితంగా గురువు గారి దగ్గర ఓడిపోతాడు, ఎప్పుడు గెలవడు. అది పరిస్థితి. కానీ యేసయ్య తాను 3.5 సంవత్సరాలు జీవించినటువంటి టైంలో ఇంకా చివరి 15 రోజులు, ఇంకా 15 రోజుల్లో ఆయన చనిపోతారు అన్నప్పుడు ఆయన శిష్యులతో చాలా ఎక్కువ సమయం గడిపాడు, జనాలతో కాకుండా. తర్వాత చాలా భారభరితంగా చాలా విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ నేపథ్యంలోనే యేసు ప్రభువారు యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, మీరు నాకు స్నేహితులు అని అంటాడు. మీరు అప్పుడే తీయొద్దు, నేను చాలాసేపు కథలాగా చెప్తాను. మీరు నాకు స్నేహితులు అని అన్నారు. ఎందుకని ఆ మాట అన్నాడు అంటే, గురువు గారు శిష్యుడికి అన్ని చెప్పకపోవచ్చు, కానీ స్నేహితుడు మాత్రం అన్ని చెప్పేస్తాడు. నేను మీకు అన్ని చెప్తున్నాను, నాకేమీ దాపరికం లేదు, మీరు నాకు స్నేహితులు కాబట్టి. ఆయన ఇంకేమని చెప్తారు తెలుసా,
మామూలుగా అయితే గురువు గారి కంటే శిష్యుడు తక్కువ చేయాలి కదా. కానీ యేసు ప్రభు వారు ఏమన్నారంటే, నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు నాకంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారు అని అన్నాడు. ఎంత గొప్ప విషయం కదా. కాబట్టి చాలా మంది పాస్టర్లు ఉన్నారు, ఇక్కడ సేవకులు ఉన్నారు. మీ దగ్గర పనిచేసే వాళ్ళు కానీ లేకపోతే మీ దగ్గర నేర్చుకున్న వాళ్ళు కానీ బాగా అభివృద్ధి చెందుతున్నారు అనుకోండి, అది మంచిది, సంతోషించాలి మనం. అభివృద్ధి చెందే వాళ్ళు చూసి, అంటే యేసు ప్రభు కూడా అంతే కదా. ఆయన పుట్టినూరు నుంచి 200 మైళ్ళ దూరం ఎక్కువ ప్రయాణం చేయలేదు. అయితే శిష్యులు మాత్రం వేల కొద్ది మైళ్ళు ప్రయాణం చేశారు. యేసు ప్రభు వారు కేవలం ఒక్క దేశానికే పరిమితమయ్యారు, కానీ శిష్యులు అనేకమైన దేశాలకు వెళ్ళి సువార్తను బోధించారు. గొప్ప కార్యాలు వాళ్ళు చేశారు. అంటే ఒక విషయం, యేసు ప్రభు వారు చేసినటువంటి ఒక పని ఇంకెవరు చేయలేరు. ఏంటది? మానవుల పాపం కోసం సిలువ మీద చనిపోవటం అనేది ఇంకెవరు చేయలేరు. దాని గురించి చెప్పట్లేదు, అద్భుతాల గురించి, సూచక్రియాల గురించి, మహత్కార్యాల గురించి, స్వార్థ పరిచర్య గురించి అని చెప్తా ఉన్నాడు. నేను చేసిన దానికంటే గొప్పగా మీరు చేస్తారు అని అన్నాడు. ఆ విధంగా వాళ్ళు చేశారు. కాబట్టి దీంతో మనకేమర్థం అవుతుంది? దేవునితో స్నేహం చేయటం అనేది మనం నేర్చుకోవాలి. దేవునితో స్నేహం చేయటం అంటే ఏంటి? ఇది మనకున్నటువంటి ప్రశ్న. పాత నిబంధనలో చూస్తే చాలా మంది దేవుని బిడ్డలు ఉన్నారు కదా. అయితే దేవుడు తన బిడ్డలకి ఒక్కొక్కరికి కొన్ని పేర్లు పెట్టాడు. ఎలాగంటే దావీదు ఉన్నాడు అనుకోండి, నా హృదయానుసారుడు అని అట్లాగ పేరు పెట్టాడు కదా. ఒక్కొక్కరికి అట్లాగ పేరు పెట్టాడు. అయితే పాత నిబంధనలో ఉన్నటువంటి అనేక మంది గొప్ప దేవుని బిడ్డల్లో ఇద్దరిని మాత్రమే నా మిత్రుడు, నా స్నేహితుడు అని పిలిచాడు. ఒకళ్ళు మోషే, ఇంకొకళ్ళు అబ్రహాం. అయితే మోషే గురించి ఒక్కసారే ప్రస్తావించారు, కానీ అబ్రహాం గురించి 3 సార్లు చెప్పారు. పైగా అబ్రహాం గురించి దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. ఏమని తెలుసా? ఈయన నా మిత్రుడు అని సాక్ష్యం ఇచ్చాడు. కాబట్టి ఎంత గొప్ప విషయం చూడండి. సాక్షాత్తు దేవుడే నా మిత్రుడు అని చెప్తే కనుక చాలా గొప్ప సాక్ష్యం కదా. అయితే అబ్రహాము దేవునికి మిత్రుడు ఎలా అయ్యాడు? ఎలాగ స్నేహితుడయ్యాడు? ఏం చేసిన స్నేహితుడయ్యాడు? ఆయన స్నేహితుడయ్యాడు అంటానికి మనకు రుజువు ఏంటి? ఆయన స్నేహితుడు అవ్వటం బట్టి వచ్చినటువంటి లాభం ఏంటి? ఇవన్నీ కూడా మనం అబ్రహాం జీవితంలో ఒక చిన్న సన్నివేశంలో మనం చూద్దాం. అది ఈరోజు మనం చేసేటువంటి పని. ఆదికాండానికి 50 అధ్యాయాలు కదా. 50 అధ్యాయాల్లో చాలా మంది భక్తుల యొక్క జీవితాలు మనకి ఇవ్వబడ్డాయి. కొంతమంది చెడ్డోళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ సంగతి వదిలేయండి. కానీ మంచోళ్ళు ఉన్నారు, 7 మంచోళ్ళు ఉన్నారు. 7 నుంచి మనం ఆదికాండంలో పాఠాలు నేర్చుకోవచ్చు. యూదులకి 7 అంటే చాలా ఇష్టం కదా. అందుకనే 7 మంచోళ్ళ గురించి ఇచ్చారు. మొట్టమొదటి మంచోడు ఎవరు తెలుసా? ఏబేల్. ఎందుకు మంచోడు అంటే ఆయన దేవునికి సమర్పించుకున్నాడు. ఎంత బాగా సమర్పించుకున్నాడంటే, ఆరాధించాడంటే కయ్యినికి కుళ్ళొచ్చి చంపేద్దాం అనుకున్నాడు. అంతగా దేవుణ్ణి ఆరాధించాడు. ఆరాధనకు మంచి నమూనా ఎవరంటే ఏబేలు అన్నమాట. ఏబేల్ తర్వాత చాలా మంచి వ్యక్తి ఎవరంటే హానోక్. హానోక్ ఎందుకు మంచోడంటే దేవుడు చెప్పినట్లే నడుచుకున్నాడు. ఎంత బాగా నడుచుకున్నాడు అంటే దేవుడు ఏమన్నాడంటే, భూమి మీద నడిచింది చాలే, పరలోకంలోకి వచ్చాయి అని అన్నాడు. ఇది 2వ వ్యక్తి. 3వ వ్యక్తి ఎవరంటే నోవహు. నోవహు ప్రాస్కినో అంటారు. ప్రాస్కినో అంటే ఆరాధించుట. సాష్టాంగ పడిపోయాడు ఆయన ముందు, ఆరాధించాడు. తన్ను తాను తగ్గించుకొని దేవుని యొక్క గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని ఒకసారి జ్ఞాపకం ఉంచుకున్నాడు. దాంట్లో సిగ్గు లేదు, బిడియం లేదు, భయం లేదు, ఉన్నట్లుగా ఆయన ఆరాధించాడు. ఇప్పుడు 4 గోళ్ల మధ్యన చాలా 3 రకాలైన డప్పులు పెట్టారు. ఇక్కడ ఒకటి చాలదు అన్నట్లు, అర్థమైందా? బాగుంటుంది. ఇక్కడ 4 గోళ్ల మధ్యన ఇన్ని రకాలైన డప్పులు పెట్టి వాయించడం బాగుంటుంది, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. అయితే ఇదే ఆరాధన అవసరమైతే రోడ్డు మీద చేయగలవా? నీ మిత్రుల మధ్య చేయగలవా? నువ్వు ఎక్కడైతే పని చేస్తున్నావు అక్కడ చేయగలవా? అక్కడ నువ్వు చెప్పగలవా? అది ఆరాధన. అబ్రహాము భయపడలా. 3000 మంది పనోళ్ళు చూస్తుంటే భయపడలా. వాళ్ళెవ్వరూ కూడా విశ్వాసులు కాదు. అబ్రహాము అక్కడే
అయితే ఆయన ఏం సిగ్గుపడలా, సాష్టాంగ పడిపోయాడు. ఆసామాయన యజమానుడు ఆయన, కానీ ఆయన సాష్టాంగ పడ్డాడు. నిజమైన మిత్రుల్ని గుర్తించడానికి, నిజమైన మిత్రుల్ని కలవడానికి, నిజమైన మిత్రులతో సహవాసం కలిగి ఉండటానికి భయము సిగ్గు అనేది ఉండదు. 3వ వచనం, ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న యెడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. కోరుకుంటున్నాడు. ఏమన్నా తెలుసా? వెళ్ళిపోవద్దయా, కొద్దిసేపు ఉండవా అని అడుగుతున్నాడు. స్నేహితులు సమయం ఎక్కువ గడపడానికి ఇష్టపడతారు. స్నేహితులు ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడతారు. నేను సరదాగా ఈ మాట చెప్తాను. మన ఇంటికి 2 రకాలైనటువంటి అతిథులు వస్తూ ఉంటారు. కొంతమంది అంటే మనకి ఇష్టం ఉండదు, కొంతమంది అంటే ఇష్టం ఉంటుంది. ఇష్టం లేనటువంటి అతిథులు వచ్చారనుకోండి, అది ఎలా ఉంటుందో చూద్దాం. వాళ్ళు వస్తున్నారు అనుకోండి, బా ఇడు సుత్తిగాడు వస్తున్నాడు రా, ఇడు వస్తే కనుక ఓ పట్టాన్ని నెలడు అని అంటారు. రాగానే ఏంటి బాబాయ్ బాగున్నావా, బాబాయ్ అనుకుందాం, ఏం బాబాయ్ బాగున్నావా, పిన్ ఎలా ఉంది అని గబగబా ప్రశ్నలు అడుగుతాం. కాఫీ తాగుతావా, టీ తాగుతావా, ఏమన్నా తింటావా అని అడుగుతాం. ఎందుకని? తాగితే తింటే పోతాడని. అంటే మనోడు వెళ్ళిపోవడమే మీకు కావాలన్నమాట. సరే, మనోడు 1/2 గంట 1/2 గంట గడిపేసి వెళ్ళిపోతున్నాడు అనుకోండి. ఆయన వెళ్ళిపోగానే తలుపేసి, అమ్మాయ ఈడు పేడ వదిలేంద్రా బాబు, ఈడు వెళ్ళిపోయాడు అనుకుంటాం. బయటికి చెప్పాం, కానీ లోన్ అయితే మాత్రం అలా అనుకుంటాం. ఇది మనకి ఇష్టం లేని వాళ్ళు వస్తే. ఇష్టం ఉన్న వాళ్ళు వచ్చారనుకోండి, చాలా సొల్లు కబుర్లు వేస్తాం. ఈ చీర ఎక్కడ కొన్నావు, దీని జాకెట్ ఎక్కడ కుట్టించావు, పువ్వులు ఎక్కడ కొన్నావు, పచ్చళ్ళు ఏమన్నా చేసావా, ముగ్గులు ఏమన్నా నేర్చుకున్నావు, కొత్త ఈ మధ్యన సీరియల్స్ ఏమన్నా చూస్తున్నావా, ఎన్ని ప్రశ్నలు వేస్తామో. సొల్లు మాట్లాడతాం. 3-4 గంటలు మాట్లాడిన తర్వాత వెళ్ళిపోతున్నాను అన్నారు అనుకోండి, అప్పుడు వెళ్ళిపోతావు, ఇప్పుడే వచ్చావు కదా కొంచెం కూర్చో అని అంటాం. వాళ్ళు వెళ్ళిపోతాం అంటే ఇంటికి 2 మెట్లు ఉంటే మెట్టుకో 1/2 గంట టాడా చెప్తాం మనం. అంటే జీవితంలో ఇక అదే చివరి చూపు అన్నట్టు. అంటే ఎడబాపటం అనేది కష్టం అనిపిస్తుంది. అయితే ఈ 2 ఉదాహరణలు చెప్పాను కదా, ఒకళ్ళు ఇష్టం లేని వాళ్ళు, ఒకళ్ళు ఇష్టం ఉన్నటువంటి వాళ్ళని. అయితే దీన్ని ఆధారం చేసుకొని ఓ చిన్న ప్రశ్న ఏంటనంటే, ఇప్పుడు మనందరం కూడా చర్చికి వెళ్తాం, మనందరం కూడా ప్రార్థనలు చేసుకుంటాం, అప్పుడప్పుడు ఇంట్లో కూడా మనం ప్రార్థన చేసుకుంటాం, బైబిల్ చదువుకుంటాం కదా. అయితే నేనేమంటానంటే, ఒకసారి మీ మనసుని ఒకసారి వెనక్కి తిప్పి ఆలోచించండి. బైబిల్ చదవటం ముగించగానే మీ మనసు ఎలా ఉంటుంది? ప్రార్థన అయినటువంటి మరుక్షణం మీ మనసు ఎలా ఉంటుంది ఆలోచించండి. ఎక్కువ శాతం మంది ఎలా ఉంటుందనంటే, ఒకవేళ కుటుంబ ప్రార్థన ఉందనుకోండి, ఆ కుటుంబ ప్రార్థనలో ఏమన్నా ప్రార్థన చేస్తాను గొప్ప ఈడెప్పుడు ముగిస్తాడా అని ఉంటుంది. ప్రార్థన అయిపోయిన తర్వాత అమ్మాయా అయిపోయింది ప్రార్థన. అర్థమైందా? చర్చిలో అంతా బాగానే ఉంటారు కదా, చర్చి అయిపోగానే ఇక్కడ పాస్టర్ గారు దీవెనిచ్చారు లేదో పక్కది వాగేస్తూ ఉంటారు. అంటే ఒక్కసారి స్వేచ్ఛానుభూతిలోకి వెళ్ళిపోతారు. ఒక్కసారి అంటే ఇక్కడ 1 గంట సేపు బల్లగుద్ది ప్రసంగం చేసింది, ఆ ప్రార్థన అయిన మరుక్షణ అవును మొన్న ఏదో గొడవ అయిందంటే ఏమైంది మీ ఇంట్లో, ఈ 1 గంట ప్రసంగం తుష్, పైగా అదంతా కూడా అమ్మయ్యా ఇది అయిపోయిందిరా బాబా అని అనుకుంటా. ఇప్పుడు దేవుడు మిత్రుడు ఎలా అవుతాడు? మీకు అవ్వడం. మీకు కోరిక లేదు ఆయన కలవడానికి, ఆయనతో గడపాలనేటువంటి ఆశ కూడా లేదు. ఇంకో మాట చెప్పమంటారా? ఇప్పుడు నేను ప్రసంగం చేస్తున్నాను కదా, మీలో చాలా మంది నిద్రపోతున్నారు, నాకు తెలుసు. ఎందుకు నిద్రపోతున్నారు తెలుసా? నేను ఈ మాట చెప్తున్నానని మీరేం కోపం తెచ్చుకోవద్దు. మీరు నిద్ర ఎందుకు పోతున్నారంటే, మీరు దెయ్యాలు కాబట్టి నిద్రపోతున్నారు. చాలా మర్యాదగా చెప్తున్నాను, దెయ్యం పట్టింది కాబట్టి నిద్రపోతున్నారు. ఏళ్ళకి ఇప్పుడు బిగ్ బాస్ పెట్టండి, పట్టా పంచలేకపోతుంది నిద్ర, అలా చూస్తారు. అది మరి ఇప్పుడు మీరు చెప్పండి, మీరు దెయ్యం కాబట్టి ఏమనాలి మిమ్మల్ని? అంటే దేవుడికి చోటు లేదు మీ హృదయంలో, అస్సలు లేదు. పాస్టర్ గారు ఏదో అనుకుంటారని వచ్చారు, మీ ఆయన ఏదో అనుకుంటాడని, మీ ఆవిడ ఏదో అనుకుంటుందని, మీ అమ్మ నాయన ఏదో అనుకుంటారు, అత్త మామలు ఏదో అనుకుంటారని, ఎందుకు వచ్చిందిరా కూడా వాడికేళ్ళు కోసేపు కూర్చొని వచ్చేద్దాం అయిపోద్దని వచ్చారు. అది పరిస్థితి. అలాంటప్పుడు దేవునితో గడపటం అనేది ఎక్కడ ఉంది? లేదు. ఇక్కడ ఉండిపోతున్నారు, అది దాన్ని గడపడం అనరదు, ఉండిపోతున్నారు అంతే. కానీ అబ్రహాం అలా కాదు, దేవునితో గడపడానికి ఇష్టపడ్డాడు. దేవుణ్ణి కలవడానికి ఆతృత, దేవునితో గడపడానికి ఇష్టం. నేను నీతో గడపడం నాకు ఇష్టం, అది ఆయన యొక్క తపన. ప్రార్థనలో అనుభూతి పొందుతారే
వాళ్ళు దేవునితో స్నేహం చేసేవాళ్ళు. అంటే ఏంటి, కొంతమంది ప్రార్థన చేస్తారు, ఎలాగో తెలుసా, ఇలాంటప్పుడు మైక్ ఇచ్చామనుకో ఎంతసేపు ప్రార్థన చేస్తారు తెలుసా, స్టేజ్ మీద ఎక్కువ కనబడటానికి పైగా వీడియో తీస్తున్నారు కాబట్టి, అర్థమైందా, వీలైతే ఆ ప్రార్థన కూడా ప్రసంగం లాగా చేస్తాడు అన్నట్టు, ఇట్లా ఇట్లా ఇటు వీడియోలో పడుతుంది, అది వాడు చేసేది. అయితే అసలైన ప్రార్థన అది కాదు, తలుపులన్నీ వేసేసుకొని ప్రార్థన చేయరంటే ఒక్క నిమిషం కూడా చేయరు. యేసు ప్రభువు వారు పరలోకములో ఉన్నటువంటి తండ్రికి ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయమన్నాడు, గదిలోకి వెళ్ళి ఏం చేయమన్నాడు, తర్వాత గదిలోకి వెళ్ళిన తర్వాత ఏం చేయమన్నాడు, తలుపేసేసి ఏకాంతంగా ప్రార్థన చేయమన్నాడు. అప్పుడు నీ దమ్ము ఏంటో తెలుస్తుంది, అప్పుడు నీ రంగు ఏంటో తెలుస్తుంది. అది పరిస్థితి, అది ప్రార్థన అంటే. 10 మంది చూస్తున్నప్పుడు నువ్వు చేసే ప్రార్థన, దేవుడు ఏమన్నాడు తెలుసా, సుంకర ప్రార్థన, పరిసేయుడు ప్రార్థన ఉంటుందా, ఆ పరిసేయుడు తాను చేసే ప్రార్థనకు కూడా మార్కులు రావాలనుకుంటాడు. కొంతమంది ఉంటారు తెలుసా, ప్రార్థన చేసి బాగా చేసిన ప్రార్థన, ఇక వాడిని ఏం చేయాలా, ఎరగేసి సిలువేయాలని, ఎరగేసే. అది పరిస్థితి. ప్రార్థన బాగా చేయటం ఏంట్రా, ఎలా ఉంటుందంటే, నేను బాగా అడుక్కున్నానా, ఇప్పుడు మీకు అర్థమైందా, నేను కథ బాగా అడుక్కున్నానే, సూపర్ అడుక్కున్నాను నేను తెలుసా. అడుక్కున్న వాళ్ళు అలాగే మాడుకుంటారు తెలుసా. ఇప్పుడు అడుక్కున్న వాళ్ళు ఒకడు రూపాయి వేసామనుకో, ఇంకోటికి వేయలేదనుకో, ఆ రూపాయి వచ్చినాడు ఎలా ఫీల్ అవుతాడు, వాడిగా అందుకు వచ్చింది దగ్గర ఇలాడా, ఈ బతికదే. అడుక్కునే వాళ్ళ సంఘంలో పెట్టాలి మిమ్మల్ని, ముష్టి వాళ్ళ సంఘం ఉంటుందా దాంట్లో పెట్టాలి. దేవునితో సహవాసం చేయాలంటే ముష్టి వేషాలు వేస్తే ఏమనాలా. అబ్రహాము దేవునితో సహవాసం చేయడానికి ఇష్టపడ్డాడు. 4వ వచనం, నేను కొంచెం నీళ్లు తెప్పించేదను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసడి తీర్చుకోండి. ఎండ నడిచొచ్చారు కదా, బాగా ఎండగా ఉంటుంది, వేడిగా ఉంటుంది, కాళ్ళు చేతులు మొహం కడుక్కుంటే ఏమవుద్ది, చల్లగా ఉంటుంది. మీరు కూర్చోండి చల్లగా, నేను కూడా పక్కన ఉంటా అంటే అబ్రాహాము ఏమని చెప్తున్నాడు తెలుసా, నువ్వు నా పక్కన ఉంటే నువ్వు హాయిగా ఉండాలి, నేను కూడా హాయిగా ఉండాలి. దేవుని సన్నిధిలో హాయిని అనుభవించాలి, దేవుని సన్నిధిలో అనుభూతిని అనుభవించాలి. సమస్త భారం మోసుకొనిచున్న వాళ్ళారా నా యొద్దకు రండి, అప్పుడు ఏమన్నాడు యేసయ్య అన్నాడు కదా. మరి ఇప్పుడు దేవుని సన్నిధిలోకి వస్తే మనకేం రావాలి, ఒకవేళ రాలేదంటే అర్థం ఏంటి, అది పరిస్థితి. గుర్తుపెట్టుకోండి, దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు సమస్యలు భయంకరంగా ఉండొచ్చు, ఒడిదుడుకులు భయంకరంగా ఉండొచ్చు, ఎంతన్నా కూడా విశ్రాంతి ఉంటుంది. ఇంకో మాట చెప్పమంటారా, చచ్చిపోతున్నప్పుడు కూడా విశ్రాంతిని అనుభవిస్తారు, బాధలో కూడా విశ్రాంతిని అనుభవిస్తారు. స్టెఫన్ ఉన్నాడు కదా, స్టెఫన్ తెలుసు కదా, రాళ్లతో కొట్టి చంపేస్తున్నారు, రాళ్లతో కొట్టి చంపేస్తున్నారు, బాబోయ్ ఆయన ఏడవాలి కదా, ఏడవట్లా, దేవుని సన్నిధిలో ఉన్నాడు కాబట్టి ఆయన ఆకాశం వైపు చూసి ఏమన్నాడు తెలుసా, నేను దేవుని చూస్తున్నాను, వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు తెలియదు, క్షమించండి. అది దేవుని సన్నిధి అంటే. సమస్యల మధ్యన, ఇబ్బందుల మధ్యన, కష్టాల మధ్యన ఆ అనుభూతిని పొందగలిగి ఉండాలి, దాన్ని సహవాసం అని అంటారు. దేవుడు వాగ్దానం చేసినటువంటి విశ్రాంతి అది. మనం ఏమనుకుంటాం తెలుసా, విశ్రాంతి అని అంటే ఏసీ ఆన్ చేసి మంచిగా దుప్పడేసి దిండోడి పెట్టి పక్కన గ్లాస్తో మంచినీళ్ళు పెట్టి దుప్పటి కప్పి పడుకోవడం అనుకుంటారు. అది కాదు విశ్రాంతి, దేవుని సన్నిధిని అనుభవించడం. నేను 5వ వచనం, కొంచెం ఆహారము తెచ్చదను, మీ ప్రాణములను బలపరుచుకునడి, తర్వాత మీరు వెళ్ళవచ్చును, ఇందు నిమిత్తము కదా నీ దాసిని వద్దకు వచ్చేదిరండి. నెక్స్ట్ ఏమన్నాడు, నీళ్ళతో కాళ్ళు కడుక్కోమన్నాడు, కూర్చోమన్నాడు. ఏమన్నాడు తెలుసా, నీకు కొంచెం ఆహారం తెచ్చేస్తా. అప్పుడే భోంచేసి వచ్చాడు అబ్రాం, మిట్ట మధ్యాహ్నం సమయం కాని సమయం అయినప్పుడు కూడా మిత్రుడు వచ్చినప్పుడు ఏం చేశాడు, వండి పెడతాను అంటున్నాడు, వండి పెడతాను అంటున్నాడు. మిగిలింది పెడతాం కాదు, వండి పెడతాను అంటున్నాడు. అంటే మిత్రుడు వచ్చినప్పుడు సేవ చేయడానికి మనకేముంటుంది, ఆశ ఉంటుంది, కోరిక ఉంటుంది. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సేవ చేయాలి, ఏదో విధంగా వాడిని తృప్తిపరచాలి, వాడిని సంతోషపెట్టాలి, అది మనకుండేటువంటి కోరిక. అబ్రహాము దేవునికి మిత్రుడు కాబట్టి సేవ చేయడానికి ఇష్టపడతాడు.
మీరు దేవుని మిత్రులైతే సేవ చేయడానికి ఆతృత ఉంటుంది. సేవ అంటే నేనేదో ప్రసంగికులు అయిపోయి లేదా పాస్టర్లు అయిపోయి అలా అని కాదు. సేవ అని అన్నప్పుడు దేవుడు ఏదైనా కోరుకుంటే దాన్ని చేసేస్తే సేవ అంటారు. దేవుడే పక్కన ఎవరొకళ్ళు బాధలో ఉన్నారు, నువ్వు వాళ్ళ గురించి ప్రార్థన చేసావు అనుకోండి, అది సేవ. వాళ్ళకి నీవు చేతనైనంత చేసావు అనుకోండి, అది సేవ. వీటన్నిటికంటే సమయం కాని సమయంలో దేవునికి సేవ చేయటం, దేవునితో సమయం గడపడం అంటే ఏంటి చెప్పమంటారా? మీకు ఎప్పుడైనా అర్ధరాత్రి మెళుకు వచ్చింది అనుకోండి, అర్ధరాత్రి 2 గంటలకు 3 గంటలకు మెళుకు వచ్చింది. మెళుకు వస్తే సర్వసాధారణంగా ఎవరైనా చేసే పని ఏంటంటే బాత్రూమ్కి వెళ్ళి వచ్చి కొంచెం నీళ్లు తాగి పడుకుంటారు. అయితే ఎప్పుడైనా అలా పడుకుంటే నిద్ర పట్టదు. లైట్ వేయడానికి ఉండదు, టీవీ చూడటానికి ఉండదు, ఫోన్ చూడటానికి ఉండదు. ఎందుకంటే అందరూ గొడవ పెడతారు. అయితే అలాగా చిన్న లైట్ ఏదో ఉంటుంది కదా, బెడ్ ల్యాంప్, దాంట్లో ఆ వెలుగులో ఫ్యాన్ గిరగిరా తిరుగుతూ ఉంటే దాన్ని చూస్తూ ఉంటే హాయిగా ఉంటుందా? అస్సలు ఉండదు. నిన్నటి జరిగిన విషయాలు గుర్తొస్తే బాధ అనిపిస్తుంది, రేపు ఏమవుద్దు అనేటువంటి విషయం గుర్తొస్తే బాధ అనిపిస్తుంది, భయం వేస్తుంది. ఈ బాధ భయం మధ్యన ఎప్పుడు నిద్ర వస్తుందా అని ఉంటుంది. అర్థమైందా? అయితే నేనేమంటాను తెలుసా, అలాంటి సమయంలో క్రైస్తవులు అనేవాడికి ఎవరైనా మెలకు వస్తే దాని అర్థం ఏంటి తెలుసా? దాని అర్థం ఏంటంటే యేసయ్య ఆ టైంలో వచ్చి, నువ్వు పగలు నాతో గడుపంటే వాళ్ళు ఎగుస్తున్నారు, వీళ్ళు చూస్తున్నారు, వాళ్ళు డిస్టర్బ్ చేస్తారు అని అంటావు కదా. ఇప్పుడు ఎవ్వరు డిస్టర్బ్ చేయరు, నువ్వు నేనే ఉన్నావు. మన ఇద్దరం కోసం మాట్లాడుకుందామా? అది దేవుడు కోరుకునేది. అర్ధరాత్రి చక్కగా ఉంటుంది. 10 నిమిషాలు ప్రార్థన చేసుకున్నా చాలా తృప్తిగా ఉంటుంది. ఆ 10 నిమిషాల ప్రార్థనతో మంచి నిద్ర పట్టుద్ది. పొద్దున్న లేచినప్పుడు దేవునితో గడిపినటువంటి అనుభూతి ఉంటుంది. దేవుడు కోరుకునేది అది. నేను చాలా చిన్న చిన్న విషయాలు చెప్తున్నా, ఏవో పెద్ద గంభీరమైన కాదు. ఇలాంటి చేయగలిగినప్పుడు మన జీవితంలో విపరీతమైనటువంటి మార్పును చూడగలుగుతాం. ఇందు నిమిత్తం కదా నీ దాసుని వద్దకు వచ్చిరను, వారు నువ్వు చెప్పినట్లే చేయమనగా అబ్రహాము గుడారములో నున్న శారా యొద్దకు తిరిగి వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికలు మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. ఎప్పుడైతే దేవుడు ఒప్పుకున్నాడో పరిగెట్టుకుంటా శారా దగ్గరికి వెళ్ళాడు. మళ్ళీ పరిగెట్టుకుంటానే వెళ్ళి శారా రొట్టెలు చేయి అని అన్నాడు. ఇప్పుడు చూడండి, అబ్రహాంకి చాలా మంది పనోళ్ళు ఉన్నారు కదా. రొట్టెలు ఎవరికి చేయమని చెప్పాలా? పనోళ్ళే చెప్పాలా. కానీ ఎవరు చెప్తున్నారు? శారా చెప్తున్నారు. శారా మంచిదా? ముసల్దే. మంచిదా అంటే నా ఉద్దేశం ఆ విధంగా కాదు, ముసల్దే. ఆమెకి అప్పచెప్పాడు పని, నువ్వు చపాతీలు చేయి అని అన్నాడు. పైగా ఎంత బాగా వివరిస్తున్నాడు చూడండి. ఏమన్నాడంటే, నువ్వు పిండి బాగా పిసికి, అర్థమైనా, మెత్తగా చేసి అప్పుడు చేయమంటున్నాడు. ఎందుకని ఇంత చెప్తున్నాడు శారాకి? వచ్చినోడు నా మిత్రుడు, ఆయనకి శ్రేష్టమైనది ఇవ్వాలి. రెండోది, వచ్చినోడు నా మిత్రుడు, ఎవడబడితే వాడు చేయడానికి వీల్లేదు, నువ్వే చేయాలి. నేనేమంటాను తెలుసా? ఇప్పుడు ఇక్కడి నుంచి చూడండి, మీరింట్లో ఒక్కళ్ళు దేవునికి మిత్రుడుగా ఉన్నా వాళ్ళు చేసే పని ఏంటంటే, దేవుడు నా మిత్రుడు, నా కుటుంబం అంతటికీ కూడా నా దేవుడిని పరిచయం చేయాలి, నా మిత్రుని పరిచయం చేయాలి. ఆ ఆతృత ఉంటుంది. ఎంత త్వరగా అయితే అంత త్వరగా మిగిలిన సభ్యుల్ని ఆయనకి పరిచయం చేయాలనేటువంటి తపన ఉంటుంది. కాబట్టి మీరు నిజమైన మిత్రులంటే మీ ఇంట్లో ఉన్నటువంటి మిగిలిన వాళ్ళందరినీ దేవుడి దగ్గర తీసుకురావాలి. మీరు మిత్రుడు కాదనుకోండి, మిగిలిన వాళ్ళని మీరు తీసుకురారు. అబ్రహాము శారాన్ని తీసుకొచ్చేసాడు. శారా, నువ్వు కూడా సేవ చేయి, నేనొక్కనే కాదు, నువ్వు కూడా సేవ చేయి. ఆ తర్వాత ఏమైంది? 7వ వచనం, మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించెను, వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచెను. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి, అబ్రహాము పనోడికి అప్పచెప్పచ్చు, ఒక మంచి దూడను తీసుకురాలని. కానీ అబ్రహాము ఆ విధంగా అప్పచెప్పల, ఆయనే పరిగెత్తుకుంటూ వెళ్ళాడంట. పైగా ఆవును పట్టుకోవడం సులభమే, అక్కడే ఉంటుంది అది. కానీ దూడ అలా కాదు, చెంగుని పరిగెడుతుంది. అయితే మనోడు పరిగెత్తి ముసలోడు, 99 ఏళ్ళు ముసలోడు, పరిగెత్తి ఒక దూడ కనబడితే దాన్ని కింద పడేసేసి, అర్థమైందా, కాళ్ళు పైకెత్తి తోక పైకెత్తి మొత్తానికి పరీక్షించుండి ఉంటాడు. దీనికి గజ్జ ఏమన్నా ఉందా, కురుపులు ఏమన్నా ఉన్నాయా,
పరిస్థితులు ఏంటి, ఇవన్నీ పరీక్షించుని ఉంటాడు. అప్పుడు ఇదైతే మా మిత్రుడికి బాగా పనికి వస్తుంది, ఇదైతే బాగుంటుంది అని ఇచ్చాడు. అంటే దేవుడికి ఇచ్చేటప్పుడు ఆయన మన మిత్రుడైతే శ్రేష్టమైంది ఇస్తాం, మిగిలిపోయింది ఇవ్వం. శ్రేష్టమైంది ఇస్తాం, మిగిలిపోయింది ఇవ్వం. అయితే ఇక్కడ కూడా మీకు చాలా చిన్న విషయం చెప్తాను. ఏంటనంటే దేవుడికి ఇవ్వగలిగే శ్రేష్టమైంది ఏంటనంటే డబ్బుల గురించి మాట్లాడట్లేదు. నేను డబ్బుల గురించి మాట్లాడట్లేదు. చాలా మంది యవ్వనస్తులు ఉన్నారు. మీరేమనుకుంటారో తెలుసా, ముసలోడిని అయిన తర్వాత సేవ చేయవచ్చులే, ముసలోడిని అయిన తర్వాత సాక్షిగా జీవించవచ్చులే, ముసలోడిని అయిన తర్వాత భక్తిగా ఉండొచ్చులే, ఇది కొంతమంది అనుకుంటారు. కానీ దేవుడు కోరుకునేది శ్రేష్టమైన వయస్సు ఆయన కోరుకుంటాడు. సరే, ఇక పెద్దోళ్ళు ఉన్నారు కదా, సార్ మరి మా వయసు అయిపోయింది సార్, మా పరిస్థితి ఏంటి సార్ అంటే నేనేమంటాను తెలుసా, దేవుడు మీ దగ్గర నుంచి కోరుకునేది శ్రేష్టమైన సమయం. శ్రేష్టమైన సమయం దేవుడికి ఇష్టమైంది ఏంటి తెలుసా, నువ్వు లెగిసినప్పుడు చాలా హాయిగా ఉంటుంది, బాగుంటుంది. ఆ శ్రేష్టమైన సమయం ఒక అరగంట దేవునికి ఇచ్చేది, అది దేవుడు కోరుకునేది. ఇప్పుడు నేను మీ ఇంటికి నన్ను భోజనాన్ని పిలిచారనుకోండి, మీరు అన్నం పెడతారు, నాకు మీరు తిన్నదాన్ని మిగిలి పెడతారా, లేకపోతే నేను తిన్నాక మీరు తింటారా? కదా, నేను మీ ఇంటికి వచ్చిన అతిథిని కాబట్టి. అయితే నేనేమంటాను తెలుసా, దాన్ని సమయాన్ని అన్నంలాగా చూడండి. ఫస్ట్ ఎవరికి పెడతారు? మిత్రుడు పెడతారు, తర్వాత మీరు తింటారు. కానీ మీరేం చేస్తారు తెలుసా, ముందు వంట వండాలా, తర్వాత గిన్నెలు తోమాలా, తర్వాత బట్టలు ఉతకాలా, తర్వాత పిల్లలను బడి పంపించాలా, అన్నీ చేయాలా. ఈ చిన్నకు కొంచెం మిగిలింది కదా, ఇది దేవుడికి ఇస్తాం. మిగిలిపోయింది ఇచ్చింది అడుక్కునేవాడికి, మొదటి ఇచ్చేది అతిథికి, మిత్రుడికి. దేవుడు నీకు మిత్రుడైతే శ్రేష్టమైన సమయం దేవుడికి. దేవుడు నీ మిత్రుడైతే ఆయన కాదు అని అంటే నువ్వు ఇవ్వగలుగుతున్నావు, అట్లాగా నువ్వు ఇవ్వడానికి ఇష్టపడుతున్నావా? పొద్దున్నే లెగవంగానే చాలా మంది మీకు కుర్రోళ్ళు వాట్సాప్లు చూస్తూ ఉంటారు కదా, ఎవరు చూస్తారు? మీ మిత్రులు చూస్తారు. వాళ్ళు ఏమైనా మెసేజ్ పంపించారా, రాత్రి ఏమైంది అని. దేవుడు నీ మిత్రుడైతే మరి ఆయన దగ్గర నుంచి ఏంటి నాకు సమాచారం, ఆయన నేను పంపించాల్సిన సమాచారం ఏంటి, అది ఉండాలి కదా. అది లేకపోతే ఆయన నీ మిత్రుడు ఎలా అవుతాడు? అవరు కదా. శ్రేష్టమైన సమయాన్ని ఇవ్వాలి. అబ్రహాము శ్రేష్టమైన దాన్ని ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. పైగా ఉన్నాడు, పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచిన తర్వాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనం చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిలచుండను. దాన్ని వేచి ఉంటాం అంటారు. అన్ని సిద్ధపరిచి, అయ్యా ఇదిగోండి తీసుకోండి తినండి అని అంటున్నాడు. అబ్రహాము భార్యని పనిలో పెట్టాడు, ఓ పనోడిని పనిలో పెట్టాడు. అసలు చూడండి, గుర్తుపెట్టుకోండి, దీన్ని అంటారు దేవుడు మనకి మిత్రుడైతే మిత్రత్వం మనతో ఆగిపోవాలని ఉండదు, ఇంకా 10 మందిని చేర్చాలని ఉంటుంది. 10 మందిని చేర్చాలని ఉంటుంది. అది ఎంత గొప్ప విషయం చూడండి. మీరు సువార్త చెప్పడానికి ఇష్టపడలేదంటే కారణం మీరు దేవునికి మిత్రులు కాదు. దేవుణ్ణి ఇతరులకి పరిచయం చేయడానికి మీకు ఇష్టం అనిపించట్లేదని అంటే దేవుడు మీకు మిత్రుడు కాదు. దేవుడు మిత్రుడైతే ఇతరులకు పరిచయం చేయడానికి ఇష్టపడతాం. సరే, వారు అతనితో నీ భార్య అయిన శారా ఎక్కడున్నదని అడగగా అతడు ఇదిగో గుడారంలో ఉన్నదని చెప్పాను. అందుకైన మీదటికి ఈ కాలమున నీ వద్దకు నిశ్చయంగా మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలిగినని చెప్పాను. శారా ఆయన వెనక నుండిన గుడారపు ద్వారమందు వినుచుండెను. అబ్రహామును శారాయును బహుకాలము గడిచిన వృద్ధులై ఉండేరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయాను గనుక శారా నేను బలము ఉడికిన దాన్ని అయిన తర్వాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. తనలో, బయటికి ఏమనలా, తనలో నవ్వుకుంది. అంటే ఓ అని అలా నవ్వుకుంది అనమాట. అయితే అక్కడ డేరాలు కదా, బయటికి కొంచెం స్వరం వినబడి ఉంటుంది. దేవుడు కదా గ్రహించి ఉంటాడు. అయితే ఇంకొచ్చిన అనుమానం ఏంటి తెలుసా, నేను ముసల్దాన్ని, మనోడు ముసలోడు, ఇప్పుడు సాధ్యమా? పైగా బలము ఉడికిన దానను, స్త్రీ ధర్మము అయిపోయింది. అంటే స్త్రీ గర్భవతి అవ్వాలంటే తన ఋతు ధర్మం ఉంటుంది కదా, అది కొనసాగుతూ ఉండాలి. అది ఆగిపోయింది, నెలసరి అంటారే, అది ఆగిపోయింది. స్త్రీ ధర్మము ఆగిపోయిందంటే అది అర్థం అన్నమాట, ఆగిపోయింది.
ఇక ఆమె గర్భవతి అవ్వడానికి అవకాశం లేదు. ఎట్లా అవుతుంది ఇది? ఇది అసాధ్యం. ఇది ఆమె అనుకున్నదన్నట్టు. శారా మాట వింటా ఉంటే ఇంకొక ఆమె గుర్తొచ్చింది. ఎవరో తెలుసా? మరియ. మరియకు ఒక అనుమానం వచ్చింది. ఏమన్నా తెలుసా? నేను పురుషుడిని ఎరుగని దాన్ని, నాకెట్లాగా ఇప్పుడు బాబు పుడతాడు? ఇక్కడ నేను స్త్రీ ధర్మం కోల్పోయినావండి, నాకెట్లా బాబు పుడతాడు? ఇస్సాకు దేవుడిచ్చిన వరం. యేసు ప్రభు ఈ లోకంలోకి మన కోసం వచ్చిన వరం. అర్థమైందా? ఇస్సాకు దేవుడిచ్చిన వరం. అర్థమైందా? యేసు ప్రభు మన కోసం ఈ లోకంలోకి వచ్చినటువంటి వరం. శారా గర్భవతి అవటం అనేది అద్భుతం. మరియ గర్భవతి అవటం అనేది కూడా అద్భుతమే. ఇస్సాకు ద్వారా ఈ లోకములోకి ఒక 12 గోత్రాలని పంపించాడు. అర్థమైందా? యేసు ప్రభు ద్వారా ఆయన కోసం ఒక రాజ్యాన్ని స్థాపించాడు. అయితే శారా అనుమానించి నవ్వితే చూద్దాం అప్పుడు ఏమైంది తెలుసా? అప్పుడు అంతటి యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలైన నేను నిశ్చయముగా ప్రసవించదనా అని శారా నవ్వనేలా. అంటే దేవుడికి ఏమొచ్చింది? బాగా కోపం వచ్చింది. ఎంత కోపం వచ్చిందంటే, యెహోవాకు అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా? అంటే ఎంత కఠినంగా మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? భూమి ఆకాశాలన్నీ మాటతో సృజించినటువంటి నేను నీ కడుపున ఒక బిడ్డనివ్వడం అనేది నాకు అసాధ్యమా? ఇది ఆయన అంటున్నటువంటి మాట. ఎంత కఠినంగా మాట్లాడాడో, ఎంత కోపంగా మాట్లాడు. చాలా రౌద్రం వచ్చింది. అంటే ఒకవేళ కనుక గుర్తుపెట్టుకోండి, ఎవరికైనా ఏదైనా ఇవ్వడానికి వెళ్ళామనుకోండి, ఓ గిఫ్ట్ ఇద్దామని వెళ్ళాం, బహుమానం, వాళ్ళు నీ మీద ఎటకారంగా సెటైర్ వేశారు, అది గిఫ్ట్ ఇస్తారా? ఇక ఇవ్వడం కూడా అనవసరం అని తెచ్చేస్తాం. ఎందుకు వచ్చావు అంటే, అడిగి ఇద్దామని వెళ్ళాను కానీ ఇట్లాగన్నాడు, చెయ్యి అలా అన్నాక అడిగి ఎందుకు ఇవ్వాలనా? అది పరిస్థితి. దేవుడు కూడా ఇప్పుడు శారాకి ఒక బహుమానం ఇద్దామని వచ్చాడు. శారా అనుమానించేటప్పటికి దేవుడు కూడా బాగా కోపం వచ్చి ఉండాలి, చెయ్యి దీనికి ఇవ్వకూడదు అని అనుకోవాలి. ఇక్కడే ప్రాముఖ్యమైనటువంటి పాఠం చూస్తాం. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదిటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ వద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగునను. శారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన అవును నీవు నవ్వితివను. 14వ వచనం మరోసారి చదువుతున్నాను. మీదిటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ వద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగునను. శారాకు కుమారుడు కలుగుతాడు అని ఎవరితో చెప్పాడు దేవుడు? అబ్రాహాముతో చెప్పాడు. ఇప్పుడు అర్థం అవ్వాలి. ఎలా అంటే, శారా ఇక్కడ ఉంది గుడారంలో, దేవుడు అటే తిరిగి శారాను తిట్టాడు. ఎందుకు నవ్వుతున్నావు, నాకేమన్నా అసాధ్యం ఉందా అని బాగా తిట్టాడు. తిడితే యువతలు ఎవరున్నారు? అబ్రాహాం ఉన్నాడు. ఆ తర్వాత ఇటు తిరిగి చూశాడు. చూస్తే ఎవరు కనబడ్డారు? అబ్రాహాం కనబడంగానే నేను అనుకుంటాను తన మనస్సు కరిగిపోయి ఉంటుంది. ఎలా తెలుసా? ఈయన భార్య కదా, పోన్లే పెచ్చదేదో తిట్టింది ఏదో అనుకోని ఈయన బట్టైనా ఆవిడకి ఇచ్చేయాలి నేను. ఇప్పుడు మీకు అర్థమైందా? ఈయన బట్టైనా ఇచ్చేసాను అని అబ్రహాం ముఖం చూసి శారా శంకించిన, శారా అనుమానించిన, శారా ఎటకారంగా నవ్విన దేవుడు క్షమించేశాడా లేదా? క్షమించేశాడు. నేనేమంటాను తెలుసా? ఇదే ప్రాముఖ్యమైన విషయం. మీరు దేవునికి స్నేహితులు అనుకోండి, మీరు ఒక మాట అనొచ్చు, సార్ మా ఇంట్లో నేను ఒక్కడనే ప్రార్థన చేస్తాను, మా ఇంట్లో నేను ఒక్కడనే దేవుడికి దగ్గరగా ఉంటానంటే, అబ్రహాం కూడా అలాంటి వాడే, ఒక్కడే దేవుడికి దగ్గరగా ఉన్నాడు. శారా కూడా దగ్గర లేదు ఆ టైంలో. అయితే ఆయన యొక్క స్నేహం కుటుంబం మొత్తాన్ని కాపాడిందా లేదా? ఆ టైంలో దేవుడు కోపం పెట్టుకొని అని వెళ్ళిపోయి ఉంటే ఏమై ఉండేది? అయిపోయి ఉండేది. అప్పటికి శారాకు ఒక కొడుకున్నాడు. ఎవడాడు? ఇష్మాయేల్. ప్రపంచం అంతా ఇష్మాయేలీలు ఉండేవాళ్ళు, ఇశ్రాయేలీలు ఉండేవాళ్ళు కాదు. ఆ రోజు కనుక అబ్రహాము మీద దేవుడు కనికరించకపోతే, అయితే అబ్రహాం ముఖం చూసి శారాను క్షమించి దేవుడు ఎవరినిచ్చాడు? ఇస్సాకునిచ్చాడు. అవునా కదా? నేనేమంటానంటే, మీ ఇంట్లో తాగుబోతులు ఉండొచ్చు, తిరుగుబోతులు ఉండొచ్చు, దరిద్రమైనటువంటి జీవితం జీవించే వాళ్ళు ఉండొచ్చు. నేనేమంటానంటే, ఇంటికి ఒక్కళ్ళు, అర్థమైందా? ఇంటికి ఒక్కళ్ళు దేవునికి బాగా దగ్గరైనటువంటి వాళ్ళు ఉంటే దేవుడు వాళ్ళ ముఖం చూసి ఆ కుటుంబాన్ని కనికరిస్తాడు.
సార్ ఇది ఎక్కడ కొత్త సిద్ధాంతం సార్, ఇది జరుగుద్దా అని అంటే, ఇదే అధ్యాయంలో 16వ వచనం నుంచి చివరి దాకా చూస్తే సొదొమ గొమొర గురించి 50 మంది నీతిమంతులు ఉంటే ఏం చేస్తారంటే లేరు 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 అని చివరి దాకా ఎక్కడ దాకా వచ్చారు? 10 మంది. అంటే ఏమన్నాడు? 10 మంది కనుక మంచోళ్ళు ఉంటే ఊరు మొత్తాన్ని వదిలేస్తాడు దేవుడు. అంటే 10 మంది మొఖాలు చూసి ఊరు మొత్తాన్ని ఆయన కనికరిస్తానన్నాడు లేదా? ఇంకా బాగా చెప్పాలంటే బాగా ప్రార్థన చేసేవాళ్ళు ఒక్కడ ముఖాన్ని చూసి కూడా ఊరు మొత్తానికి క్షమిస్తాడు. అది ఎలాగా అని అంటారేమో. ఇప్పుడు మోషే కొండ మీదకి వెళ్ళాడు కదా, సీనాయి పర్వతం మీదకి 10 ఆజ్ఞలు ఇచ్చే టైంలో. కింద వీళ్ళు బంగారు దూడను చేసుకున్నారు. చేసుకుంటే దేవుడికి బాగా కోపం వచ్చింది. మోషేతో అన్నాడు, మోషే పక్క జరిగి వీళ్ళందరినీ చంపేస్తాను అన్నాడు. అంటే మోషే పక్క జరిగిపోయాడా? లేదు, అడ్డంగా పడుకొని 40 రోజులు 40 రాత్రులు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే 40వ రోజు దేవుడా అన్నాడు, లే, నువ్వు చేసిన ప్రార్థనకి, నువ్వు చేసిన విజ్ఞాపనకి వాళ్ళని నేను క్షమిస్తున్నానులే, నీ ముఖాన్ని చూసి వాళ్ళని వదిలేస్తున్నానులే అన్నాడా లేదా? నేనేమంటాను తెలుసా, మీ ఇంట్లో మిగిలిన వాళ్ళ సంగతి వదిలేండి, మీ గురించి మీరు ఆలోచించండి. మీరు చిన్నవాళ్ళు అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, కొడుకు అవ్వచ్చు, కూతురు అవ్వచ్చు, తండ్రి అవ్వచ్చు, తల్లి అవ్వచ్చు, ఎవరైనా సరే. అవును, మీరొక్కళ్ళు దేవునితో స్థిరమైనటువంటి స్నేహంలో ఉంటే మిమ్మల్ని బట్టి మీ కుటుంబం అంతా కూడా రక్షింపబడుతుంది. అవునా కదా? మీ కుటుంబం అంతటికి కూడా దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క కృప వ్యాప్తి చెందుతుంది. అంటే నేను తప్పుడు సిద్ధాంతం ఏం చెప్పట్లేదు. మీరొక్కళ్ళు ప్రార్థన చేస్తే ఇంట్లో వాళ్ళంతా రక్షించబడిపోతారు, ఇంకా వాళ్ళు చేయక్కర్లేదు అంటలేదు. నేనేమన్నా తెలుసా, నీ ప్రార్థన బట్టి వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు అవుతారు. నీ ప్రార్థన బట్టి దేవుని యొక్క కనికరమ వ్యాప్తి చెందుద్ది. నీ యొక్క స్నేహం బట్టి దేవుడు వాళ్ళకి అవకాశాలు కల్పిస్తాడు. అది నేను అంటుంది. నేను చాలా చెడ్డోడిని ఒకప్పుడు, అర్థమైందా? అయితే నేను ఈరోజు ఈ స్థాయికి రావడానికి కారణం మా అమ్మగారు. మా అమ్మగారు రోజు 4 గంటలు లేసి ప్రార్థన చేసేది. మా అమ్మగారు బాగా కష్టపడేది. మా అమ్మగారు టీచర్ అయితే ఆమె డబ్బులు అంటే 7 పిల్లల్ని పోషించాలి. మా అమ్మగారు మా నాన్నగారు చాలా కష్టపడి జీవించేవాళ్ళు. మా నాన్నగారు సైకిల్ తొక్కుంటూ ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు, పోస్ట్ మాస్టర్. మా అమ్మగారు హెడ్ మిస్ట్రెస్. వెళ్ళేటప్పుడు రిక్షా మీద వెళ్ళేది, వచ్చేటప్పుడు నడుచుకుంటూ వచ్చేది. ఆమె చాలా కష్టపడేది. పొద్దున్నే 4 గంటలు లేసేది. ఎందుకు? 4 గంటల నుంచి 4:30, 4:45 దాకా ప్రార్థన చేసేది. అర్థమైందా? ఆ తర్వాత పుల్లలు పోయి దాని మీద వంట వండేది. నాకు బాగా తెలుసు. ఆ తర్వాత 7 గంటలకు స్నానం చేసి 7:30కి రిక్షా వచ్చేది, 8 గంటలకల్లా స్కూల్కి వెళ్ళిపోయేది. మొత్తం 7కి ఆమె వంట వండేది. సాయంత్రం 4 గంటలకు స్కూల్ అయితే గంట సేపు నడుచుకుంటూ వచ్చేది. 5 గంటలకు ఇంటికి వచ్చేది. ఒక్క 10 నిమిషాలు కూర్చునేది, మళ్ళీ 5:15 నుంచి వంట గంట అంతా చేస్తూ ఉండేది. చాలా చాలా కష్టపడేది. అయితే నేను చిన్న కొడుకుని కాబట్టి మా అమ్మ దగ్గర పడుకునేవాడిని. నేను చాలా సందర్భాల్లో ఆవిడ చేసేటువంటి ప్రార్థన వింటూ ఉండేవాడిని. ఆవిడ పేరు చెప్పిన ప్రార్థన చేసేది. ప్రతి ఒక్కడి గురించి, నా గురించి కూడా చాలా ప్రార్థన చేసింది. ప్రభా, వీడిని ఏర్పరచుకున్నావు, వీడు ఉపయోగపడే నీ దాసుడు అవ్వాలి ప్రభా, వీడు ధనికుడు అవ్వాలని నేను ప్రార్థన చేయట్లా, పెద్ద ఉద్యోగస్తుడు అవ్వాలని నేను ప్రార్థన చేయట్లేదు, పెద్ద పేరు తెచ్చుకోవాలని నేను ప్రార్థన చేయట్లా, ఒకటే నీకు ఉపయోగపడేటువంటి సేవకుడు అవ్వాలని ప్రార్థన చేస్తున్నా. ఆమె చేసినటువంటి ప్రార్థన నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. నేను ఒకప్పుడు తాగుబోతుని, నేను డ్రగ్స్ తీసుకునేటువంటి దరిద్రుణ్ణి. అయితే అలాంటి పరిస్థితుల్లో దేవుడు నన్ను కనికరించి ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నప్పుడు నేను చచ్చిపోకుండా నా మిత్రుడు వచ్చి నన్ను ఆపి ఇవన్నీ చేయటం వెనకాల ఓ ప్రార్థన కారణం ఉంది. ఒక ప్రార్థన. నేనేమంటాను తెలుసా, నీ కొడుకుల గురించి, నీ కూతుర్ల గురించి, నీ భార్య గురించి, నీ భర్త గురించి, మీ నాన్న గురించి, మీ అమ్మ గురించి ఆ విధంగా ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థనకి జవాబు ఇవ్వడా? ఇస్తాడు. అబ్రహాము ఒక్కడు మిత్రుడిగా ఉండటం బట్టి తన కుటుంబం రక్షించబడటమే కాదు, ఆయన మిత్రత్వం ప్రపంచానికి యేసేని తీసుకొచ్చింది. ప్రపంచానికి ఆయన తండ్రిగా మారాడు విశ్వాసాన్ని బట్టి. మరి మనల్ని బట్టి ఎంతమంది దేవుని దగ్గరికి రాగలుగుతున్నారు, మన మిత్రత్వాన్ని బట్టి ఎంతమంది దేవునికి పరిచయం అవ్వగలుగుతున్నారు. మనము స్నేహితులుగా ఉంటే దేవునికి దగ్గర అవుతాం, దేవుని చిత్తాన్ని తెలుసుకోగలుగుతాం, దేవునితో మాట్లాడి మనము భారము నుంచి బయటికి రాగలుగుతాం. అంతేకాదు మన మిత్రత్వాన్ని బట్టి మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఆశీర్వాదకరంగా ఉండగలుగుతాం. మరి మీరు ఆ విధంగా మిత్రులుగా ఉండగలుగుతున్నారా?
ఒకవేళ లేదు అని అనుకుంటే కనుక కొద్ది క్షణాలు మనం ప్రార్థనలో గడుపుదామా? తలంచండి, కళ్ళు మూసుకోండి. తలంచండి, కళ్ళు మూసుకోండి. కొద్ది క్షణాలు మనం ప్రార్థనలో గడుపుదాం. ఏం ప్రార్థన చేయాలో కూడా మీకు చెప్తాను. మీకు నిజమైనటువంటి మిత్రుల మధ్యన ఎలాంటి పరిస్థితులు ఉంటాయో చెప్పాను. ఆ పరిస్థితులన్నీ మీరు విన్నారు. దాన్ని బట్టి మీరు చెప్పండి, మీరు దేవునికి మిత్రులుగా ఉంటున్నారా? ఒకవేళ మిత్రులుగా లేరు అంటే క్షమించమని అడగండి. అది ఎలా ఉంటుందో తెలుసా? యేసయ్య, అమ్మా నీతో నేను మిత్రుడిగా ఉంటానమ్మా, బాబు నేను నీతో మిత్రుడిగా ఉంటానంటే ఏ పోయా అని తోసి పడేసావు అని అర్థం. ఆయన మాటని ఖాతరు చేయలేదని అర్థం. దేవాతి దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, భూమి ఆకాశాలను సృజించినటువంటి ఆయన నీతో స్నేహం చేస్తానంటే ఈ లోకంతో స్నేహం చేసి ఆయన వదిలేసుకున్నావే, ఈ లోకంతో స్నేహం చేసి ఆయన్ని పట్టించుకోకుండా పక్కకు పడేసావే, అయినప్పటికీ ఆయన నీతో ఈరోజు నాతో స్నేహం ఉండవా? నాతో మిత్రత్వం చేయవా? నేను నీ స్నేహితుడిగా నీ కోసం చచ్చిపోలేదా? నిన్ను నా స్థాయికి తెచ్చుకోవడానికి నేను రక్తం కాసి చచ్చిపోలేదా? ఇవన్నీ చేసి అడుగుతున్నాను, నాతో స్నేహం చేయవా? నాతో స్నేహం చేయవా? ఒకవేళ ఆయనతో ఇప్పటి వరకు స్నేహం చేసే గుణం లేదనుకుంటే ఈరోజు దేవునితో చెప్పండి, ప్రభా నన్ను క్షమించు, నేను ఎంతకాలం నిన్ను పట్టించుకోలేదు, నటించాను, ఎంతకాలం విశ్వాసిలాగా నటించాను, నీ బిడ్డనని చెప్పుకొని నటించాను, నాకు నీతో స్నేహం లేదు ప్రభా, లేదు. ఈ రోజు నుంచి నేను స్నేహం చేస్తాను, నీ వాక్యం చదువుకుంటాను, నీ స్వరం వింటాను, నేను నీతో నేను మాట్లాడతాను, ఆ అనుభూతిని పొందుతాను, నీ చిత్తాన్ని గుర్తెరుగుతాను ప్రభా, నీ ముఖ కవళికలు గుర్తెరుగుతాను ప్రభా, నీ కదలికలు గుర్తెరుగుతాను ప్రభా, నీ సన్నిధిని అనుభవిస్తాను ప్రభా. నన్ను బట్టి నా ఇరుగు పొరుగు వారు, నా చుట్టూ ఉన్నవాళ్ళు నీకు దగ్గర అవ్వాలి, నీకు ఆకర్షితులు అవ్వాలి. నన్ను బట్టి నా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు క్షమించబడాలి, నీకు దగ్గర అవ్వాలి ప్రభా. అలాంటి జీవితం నాకు ఇవ్వు ప్రభా. మీరు ముసలోళ్ళు అయి ఉండొచ్చు, ఈ లోకంలో ఏమి చెయ్యలేని వాళ్ళు అయి ఉండొచ్చు, కానీ దేవునితో మీరు గొప్ప సేవ చేసిన వాళ్ళు అవుతారు. నిజం, ఎవరైనా చేయగలిగేది దేవునితో స్నేహం. దేవునితో స్నేహం చేసిన వాడు ఎవ్వరూ కూడా నిరుపయోగమైన జీవితంలో ఉండరు. ఇదొక్కటి చేస్తే చాలు మీ జీవితానికి. దేవునితో స్నేహం అదొక్కటి చాలు, మీ జీవితాన్ని మార్చుద్ది. మీరు ఉపయోగపడే వాళ్ళు అవుతారు, మీరు ప్రయోజకులు అవుతారు. దేవా నేను నీతో స్నేహం చేయాలి, నేను నీతో స్నేహం చేయాలి. ప్రార్థన చేసుకుందాం. మా దేవా, మా ప్రభా, మీకు వందనాలు, మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అబ్రహాముని నా మిత్రుడు అని మీరు సంబోధించారు ప్రభా, ఎంత గొప్ప విషయం ఆయన. ఈరోజు ప్రభా ఆ మిత్రత్వం గురించి మీరు నేర్చుకోవడానికి కృప చూపించారు. మేము మీకు మిత్రులుగా ఉండాలని ఆశిస్తున్నారు ప్రభా. నేను మిత్రులుగా ఉంటే వచ్చే లాభం ఏంటో, మిత్రులుగా ఉంటే ప్రభా ఉండేటువంటి పరిచర్య ఏంటో, మిత్రులుగా ఉంటే కనుక రాజ్య వ్యాప్తికి ఏ విధంగా ఉపయోగపడతాం, మిత్రులుగా ఉంటే ప్రభా